ఈరోజు అగ్గిపీఠుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి కార్యక్రమాన్ని అశోక్ జిమ్ మాధవ్ హృదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మన ప్రతి సంవత్సరం కూడా యువతకు దేశభక్తి పైన చైతన్యం రావడానికి, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా మనం అశోక్ జిమ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే మన ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన నేటి యువతకి మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది అమరవీరులు చేసిన త్యాగాల గురించి, అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన భారతదేశానికి అభివృద్ధి చెందటానికి అనేక మార్గాలు చూపినటువంటి మహోన్నత వ్యక్తులు జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనం నిర్వహిస్తుంటాం. మరి ఈ సందర్భంగా మన అగ్గిపీఠుడు అల్లూరి సీతారామరాజు విషయం తెలుసుకోవడానికి మనం చాలా గర్వపడుతుండాలి. ఎందుకంటే కేవలం చిన్న వయసులోనే అతను వీరమరణం పొంది, ముఖ్యంగా మన తెలుగు వాడవడం కూడా మనం గర్వించదగ్గ విషయం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని అల్లూరి సీతారామరాజు యొక్క చిత్రపటానికి పూలు మాలలు సమర్పించి నివాళులు అర్పించవలసిందిగా తెనమూరు ట్రాఫిక్ సిఐ గారు పెద్దరాజు గారిని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా రఘు గారు లెక్చరర్ మాస్టర్ రఘు గారు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొవాలని నేను మాట్లాడుతున్నాను. ఇద్దరు కలిసి ఇద్దరు చిత్రపటాలు పెట్టేసి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సిఐ గారు అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. ఈనాటి సభా కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి మన అశోక్ జిమ్ మేనేజర్ అయినటువంటి అశోక్ గారికి, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి నా యొక్క తోటి వ్యాయామకారులకు నమస్కారాలండి. మనం ఈరోజు మార్నింగ్ నాకు అశోక్ ఫోన్ చేసి, సార్ ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు జయంతి సార్ అన్నాడు. అంటే మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారి గురించి, గొప్పతనాన్ని గురించి, వారి యొక్క క్రమశిక్షణ, ధైర్య సాహసాల గురించి చదువుకుంటాం. కానీ మరి అటువంటి వీరుల యొక్క జన్మదినం మరొకసారి మనం గుర్తు చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ ఉత్తేజాన్ని మరొకసారి నింపుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ప్రతి సంవత్సరం మనం వారి యొక్క జయంతి వారి మహానీయులు తలుచుకోవడం వల్ల వారు దేశభక్తి, వారి యొక్క త్యాగం అనేది మనకి బోధపడుతుంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు అన్నీ కూడా గుర్తు చేస్తే కానీ గుర్తు రావట్లా. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి యువతకి మరొక్కసారిగా వాటిని రికలెక్ట్ చేయడం కోసం, మరలా గుర్తు చేయడం కోసం, అవును మన భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క హస్తగతాల కింద నలిగిపోయింది. దాన్ని సాధించడం కోసం ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది కృషి చేశారు. వారి యొక్క త్యాగ ఫలితంగానే మనం యొక్క ఈరోజు భారతదేశానికి స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం అనే యొక్క వారి యొక్క త్యాగాలను గుర్తు చేయడం కోసం ఇటువంటి యొక్క రోజులు జరుపుకుంటూ మనం ఉండాలి. అశోక్ ఇటువంటి కార్యక్రమమే కాదు, అతను ఒక స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా బ్లడ్ డొనేటింగ్ చేయడము, అదేవిధంగా క్రీడాకారులు, కొంతమంది క్రీడాకారులు ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకి ఉచితంగా శారీరక వ్యాయామం నేర్పడము, వారు ఏమన్నా కోచింగ్కి వెళ్తానంటే కనుక పోలీస్ ట్రైనింగ్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి శారీరకమైనటువంటి ఫిట్నెస్ కల్పించే విధంగా అశోక్ ఎప్పుడు కూడా నిస్వార్థంగా తన వంతు పూర్తి చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క స్వతంత్ర సమరయోధులు వారి యొక్క త్యాగము, భక్తి గురించి తెలియజేసుకుంటూ మనకి శారీరక దారుఢ్యము ఎంత ఇంపార్టెంటో మనకి దేశభక్తి, అదేవిధంగా ఈ త్యాగాలు అనేవి కూడా అవి కూడా మన యొక్క బ్లడ్లో జీర్ణించిపోతూ ఉండాలి. అటువంటి వ్యక్తుల్లో మన అశోకులు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఇతన్ని అశోక్ ఇప్పుడే కాదు, గత 10 years అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా సరే నేనున్నానంటూ వెళ్ళడం, అదేవిధంగా ఎవరన్నా తన దగ్గర జిమ్ చేస్తున్న వ్యక్తులు బయట జిమ్ పెట్టారనుకో, అదేంటి నా దగ్గర చేసి మరి బయట జిమ్ పెడుతున్నారు అనే స్వార్థం ఉండదు. నిస్వార్థంగా మళ్ళీ వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఇలా చేయాలి, ఇలా చేయించాలని చెప్తూ నిస్వార్థంగా ఉంటూ వారి యొక్క అభివృద్ధి కూడా కోరుకుంటున్నటువంటి ఒక నిస్వార్థమైన వ్యక్తి మన అశోక్. అటువంటి అశోక్ మనకి జిమ్ కోచింగ్ దొరకడం నిజంగా మన అదృష్టం. ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నప్పటికీ మనం మాత్రమే కొంచెం జిమ్ అనేది రావాలంటే ఎంతో కొంత శారీరక శ్రమ మనకి ఇది. ప్రొద్దుటే లెగడం అనేది చాలా బద్ధకం. మనం అనుకుంటాం ఈ రోజు 5:30 లేసినప్పుడు ఇంకొక అరగంట పడుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా బద్దకిస్తూ ఉంటాం. మన యొక్క శరీరం మనల్ని యాక్టివ్ చేయదు.
కానీ మనసుకి చెప్పుకోవాలి మనం, అరే లేదు మనం ఖచ్చితంగా లెగాలి, ఖచ్చితంగా ఆ పని మనం సాధించాలని చెప్పేసి మనం స్ట్రాంగ్గా రిమైండ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఆ పని సాధించగలం. ఇప్పుడు యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా కానీ, సెల్ ఫోన్ వల్ల కానీ, లేదా అదర్ డ్రగ్స్ వల్ల కానీ చాలా యువత చెడుదారిని పడుతున్నారు. అటువంటి దారిని పట్టకుండా యువత అందరూ కూడా ఆదర్శవంతమైన జీవితం గడించాలని, అదేవిధంగా వారి యొక్క భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన అశోక్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. చిన్నప్పుడు మన స్కూల్లో మనకి డ్రామాలు వేసేవాళ్ళు. దాంట్లో అల్లూరి సీతారామరాజు చూడంగానే అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ టీచర్లు కానీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మనకు ఫీల్ అయ్యేవాళ్ళం. అట్లాగే ఎందుకంటే ఆయన భారతదేశం గురించి, స్వతంత్రం గురించి ఆయన వీర మరణం పొందడం వల్ల ఆయన బొమ్మ చూడంగానే మనలో ఒకటువంటి స్ఫూర్తి రగులుతుంది అన్నమాట. నేను ఒకసారి 1992లో సక్రియేటిపల్లి నర్సపూర్ దాటి అక్కడ సక్రియేటిపల్లి అనే ఊరు ఉంది. ఆ ఊర్లో వెళ్ళంగానే అక్కడ విగ్రహం పెట్టింది, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం. నేను వెళ్ళింది పెళ్లికి వెళ్ళాము, కానీ ఆ ఫోటో చూసినప్పుడు నాలో ఒక గొప్ప స్ఫూర్తి కలిగేది అనమాట. అక్కడ వాళ్ళ వంశస్థులతో కూడా నేను మాట్లాడాను. కాబట్టి అక్కడ వాళ్ళ ప్రేమ అభిమానం ఆ వాతావరణంలో నా పెరగడం వల్లే ఆయన అంత గొప్పవాడు అయ్యాడేమని నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు యూత్కి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు అనేది అందరూ పుడతాం చనిపోతాం, కానీ ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని కష్టపడి సాధించి ఏంటి, అలాగే మీరు కూడా మన యూత్ కూడా ముఖ్యంగా ఆ స్ఫూర్తి పొంది మనం కూడా జీవితంలో ఏదైనా సాధించాలి అనేది ఖచ్చితంగా నిర్ణయించుకొని దేశానికి దేశభక్తిని చాటుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.